RTI Live News. Ask for right. నమస్కారం. ఆర్టీఐ లైవ్ న్యూస్కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉంది. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టు ప్రతి పార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికి తమ మేనిఫెస్టో ఎజెండాతో ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు తుది అంకానికి సమయం సమీపిస్తుండటంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం బలపరిచిన అభ్యర్థి ఎం పుష్పారావు స్పీడ్ పెంచి నవయువకుడికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం, శర్మిల రెడ్డి నాయకత్వం. మనము మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలోని రెడ్డిన వాణి వలసలో ఉన్నాము. రాజేందర్ గారు, పీడిక రాజేందర్ 15 సంవత్సరాల నుంచి గెలిచారు. 3 సార్లు దశాబ్దాలు గారు గెలిచారు. అభివృద్ధి చేసేసాను, అభివృద్ధి అయిపోయినాయి అని చెప్పారు. మెంటాడ వచ్చేసి ఈ గ్రామాలను పరిశీలించండి, ఎక్కడ పోయాయి ఈ అభివృద్ధి అని. మీరు పేరుకు మాత్రమే అభివృద్ధి అని చెప్పి ఈ కాలనీ కానీ ఏవి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదు. మా గిరిజనులు చాలా దీన స్థితిలో ఉన్నారు. దీన్ని తెలిసి కూడా నువ్వు అభివృద్ధి చేయకపోవడం బట్టి ఇది షెడ్యూల్ అయిన ప్రాంతం అయినప్పటికీ మీ చొరవ లేక దీన్ని మీరు వచ్చిన ఫండ్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసి మీ ఆస్తిపాస్తులు పెంచుకోవడానికే తప్ప మా గిరిజనులకి ఏం న్యాయం చేయలేదు. తోటి గిరిజనుల అయ్యిని కూడా ఇంత మోసం చేయడం అనేది అన్యాయము, ఇది అరాచకం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోనికి వస్తే మాల్ విలేజ్ చేస్తాను. నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రతి గిరిజన గ్రామానికి మోడల్ విలేజ్ చేస్తాను. డిగ్రీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ ఇప్పిస్తాను. మన ఐటీడీ పరిధిలోని ఈ విలేజ్లన్నీ కూడా ఇమిట్ చేసి షెడ్యూల్ ఏరియా, ఇదంతా షెడ్యూల్ ఏరియా అమ్మ. షెడ్యూల్ ఏరియాని డిక్లేర్ చేయించి ఐటీడీ పరిధిలో తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయించే ప్రయత్నం చేస్తాను. ఆ ఐటీడీలో ఉన్నా కానీ జాబులు కానీ మన గిరిజన జాబులు అన్నీ కూడా మన గిరిజనులకు వచ్చినట్టు చేస్తాను. ఒక్క సంవత్సరంలోనే షెడ్యూల్ ఏరియా చేయించి వెబ్సైట్లో పొందుపరిచి ఇదంతా షెడ్యూల్ అని నిరూపిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వమని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అదే నేను చేయించలేకపోతే గెలిచి సంవత్సరంలో షెడ్యూల్ ఏరియా చేయించకపోతే బాండ్ రాసుకుందాం. విత్ బాండు సంవత్సరాలు చేయకపోతే రాజీనామా చేస్తాను. అదే పీడిక రాజేందర్ ఛాలెంజ్. అదే జగుదుర వలసలో సుమారుగా 700 రోజులు కూర్చొని పెట్టాం, కానీ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇదే గిరిజనుల పట్ల ఇంత దుషిత. తెలుగుదేశం వచ్చినా ఇప్పుడు రాజేందర్ ఇక్కడ ఉన్నా కూడా ఎవరు కూడా మనకి న్యాయం చేయట్లేదు. ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓకేనా? జై కాంగ్రెస్.